దంతాలతో చేసిన అలంకరణ వస్తువులు కొన్ని కోట్ల రూపాయలు ధర పలుకుతాయి. ఏనుగు దంతం అంటే ప్రపంచంలో అత్యంత గిరాకీ ఉన్న అలంకరణ పదార్థం. దీంతో చేసిన ఏ వస్తువైనా సరే హోదాకు, ఐశ్వర్యానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. అందుకనే పురాతన కాలంలో రాజులు, జమీందార్లు ఇళ్లలో ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు ఉండేవి. అయితే ప్రపంచంలోని అత్యంత కోటీశ్వరుడుగా పేరు పొందిన నిజాం నవాబు వద్ద కూడా ఏనుగు దంతాలతో చేసిన చాలా వస్తువులు ఉన్నాయి. వాటిలో ఇదిగో ఈ గుర్రపు బగ్గీ ఒకటి. దీనిలో కొన్ని ఫ్రేమ్స్ ఏనుగు దంతంతో చేశారు. అసలు ఏనుగు దంతంతో చేసిన వస్తువులు ఎంత ఖరీదవుతాయో చెప్తే మీరు నమ్మలేరు. ఏనుగు దంతం కిలో 6 నుంచి 8 లక్షల రూపాయల ధర పలుకుతుంది. బాగా పెరిగిన ఏనుగు దంతాలు 60 నుంచి 70 కిలోల బరువు వరకు ఉంటాయి. అంటే సగటున ఒక పెద్ద మగ ఏనుగు దంతంతో చేసిన వస్తువు 5 కోట్ల రూపాయలు అవుతుంది. ఆడ ఏనుగు దంతాలు ఒక్కోటి 15 నుంచి 20 కిలోల బరువు ఉంటాయి. అందుకే ఏనుగు దంతాల కోసం ఏనుగులను చంపేసే ముఠాలు ప్రపంచంలో ఎక్కువయ్యారు. దీని కారణంగానే ఏనుగుల వేటను, దంతాల వ్యాపారాన్ని నిషేధించారు. ఏనుగు దంతం అంటే సాంకేతికంగా చెప్పాలంటే ఏనుగు పన్ను. పుర్రె నుంచి అది బయటకొస్తుంది. ఆఫ్రికన్ ఏనుగుల దంతాలు ఎక్కువ పెద్దవిగా ఉంటాయి. ఒకసారి ఏనుగు దంతం కోసేస్తే ఇక మళ్ళీ దానికి దంతం అయితే పెరగదు, అలాగే ఉండిపోతుంది. అందువల్ల నిషేధానికి ముందు వేటగాళ్లు ఏనుగులను చంపి ఆ దంతాలను తీసుకొని స్మగ్లింగ్ చేసేవారు. వీరప్పన్ కూడా ఇలాగే ఏనుగు దంతాలు స్మగ్లింగ్ లో 100 కోట్లు సంపాదించి ఎక్కడ పెట్టేశారు ఎవరికీ తెలియని పరిస్థితి. ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్న నైజాం కాలనాటి ఈ దంతపు గుర్రపు బగ్గీ రాజస్థాన్లో తయారు చేశారు. దీనికి అవసరమైన ఏనుగు దంతాలను కూడా ఆఫ్రికా నుంచి తెప్పించారట. ఇప్పుడు ఈ ఏనుగు దంతంతో ఫ్రేమ్తో తయారు చేసిన ఈ గుర్రపు బగ్గీ మార్కెట్లో పెడితే అంతర్జాతీయ మార్కెట్లో 100 కోట్లకు తక్కువ కాకుండా ధర పలుకుతుందట. అప్పట్లో రాజులు విలాసాల కోసం నోరులేని జంతువులను చంపి ఇలా ఎన్నో అలంకరణ వస్తువులు తయారు చేసుకున్నారు. ఏనుగు దంతంతో చేసిన కుర్చీలు కూడా ఈ మ్యూజియంలో ఒక ప్రత్యేక ఆకర్షణ. వాటిని ఫ్రెంచ్ రాజు టిప్పు సుల్తాన్కు కానుకగా పంపించారు. ఇలాంటి ఎన్నో వస్తువులు ఏనుగు దంతంతో చేసినవి ఈ మ్యూజియంలో చూడొచ్చు. ये